67 పెద్ద ఆయనకి కళ్ళు కనిపించట్లేదు, నీరసంగా ఉంది, మాట అన్న తడబడుతుంది. ఎందుకు అని చూస్తే ఏంటంటే మెదడుకు వెళ్లాల్సిన 2 రక్తనాళాల్లో కూడా బ్లాక్ ఉండడం వల్ల పూర్తిగా రక్తం వెళ్ళట్లేదు. అందుకనేసి ఈ సింటమ్స్ అనేవి వచ్చాయి. సో మన దగ్గరికి ఈ రక్తనాళాలని తెరవడానికి స్టెంటింగ్ కోసం వచ్చారు. ఈ ప్రొసీజర్ ఎలా చేస్తాం నేను మీకు వివరిస్తాను. చూసినట్టయితే ముందర మనం ఏం చేసాము, ఈ సన్నం పైప్ వేసుకొని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి కుడివైపు మెదడుకిలా రక్తనాళాలను గుర్తించాం. దాని తర్వాత చెక్ చేసి చూస్తే ఈ రక్తనాళం ఇంచుమించు బొటన్ వేలంత ఉండాల్సిన రక్తనాళం ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా సన్నగా అయిపోవడం వల్ల మెదడుకు అనేది కరెక్ట్ మోతాదులో రక్తం వెళ్ళక పేషెంట్ కి కంప్లైంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి ఆ పేషెంట్ కి ఒక సన్నని వైర్ తో ముందు ఆ లీజన్ ని క్రాస్ చేసిన తర్వాత పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఎటువంటి చిన్న రక్తపు గడ్డలు గాని గోడలో ఉన్న ఈ సున్నం గాని పైకి వెళ్లకుండా ఉండడానికి ఏం చేస్తామంటే ఈ ఫిల్టర్ అన్నది వేస్తాం. ఈ ఫిల్టర్ వేసిన తర్వాత మనం చెక్ చేసిన తర్వాత ఏం చేసామంటే ఈ స్టెంట్ వేయడం అన్నది స్టార్ట్ చేస్తాం. స్టెంట్ వేసిన తర్వాత చూస్తే ఈ రక్తనాళం నుంచి స్టెంట్ వేసాం. వేసిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ కొంచెం సన్నగా ఉంది. దానికి ఏం చేస్తామంటే లోపలి నుంచి బెలూన్ తోటి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసి చూస్తే రక్తం అనేది సాఫీగా వెళ్ళడం స్టార్ట్ అయింది. కానీ ఉన్న సరిపోవట్లేదు కాబట్టి దానికి ఏం చేస్తామంటే బెలూన్తో తెరిచిన తర్వాత ఇది మన స్టెంట్ పూర్తిగా తెరుచుకోవడం అన్నది జరిగింది. అలానే ప్రొసీజర్ పేషెంట్కి వచ్చేసి ఎడం వైపు కూడా సేమ్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసి చూసినప్పుడు ఏమైంది, ఇటువైపు కూడా ఈ రక్తనాళం సన్నగా ఉండడం చూసాం మనం. సో ఇటువైపు కూడా సేమ్ స్టెప్స్ రిపీట్ చేసి పేషెంట్ కి స్టెంట్ వేయడం అన్నది జరిగింది. స్టెంట్ వేసిన తర్వాత చూసినట్టయితే ఇక్కడ ఇంకా సన్నగా ఉండడం వల్ల దాన్ని మనం మళ్ళీ బెలూన్తో తెరవడం చేసిన తర్వాత రక్తం అన్నది సాఫీగా వెళ్ళడం జరుగుతుంది. అలా ఈ కెరోటిడ్ ఆర్టరీ స్టీనోసిస్ కి స్టెంటింగ్ అన్నది కేవలం లోకల్ అనస్థీషియాలో ఒక 45 నిమిషాల్లో చేసే ప్రొసీజర్.